హాయ్ హలో సత్ శ్రీ అకాల్ అదాబ్ నేను మీ రాహుల్ అయ్యర్ అనలిస్ట్. హైదరాబాద్లో నిన్నంతా చార్మినార్ దగ్గర పెద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఏమైనా వర్షం అయిందా, లేదా ఏదైనా యాక్సిడెంట్ పడిందా, లేకపోతే మన రాజాసింగ్ గారు చేసిన ఆ యాత్ర రథయాత్ర వల్ల ఏమైనా ట్రాఫిక్ జామ్ అయిందా, అసలు ఏంటి ట్రాఫిక్ జామ్ అని పోలీసులు ఆగమేఘాల మీద అక్కడికి వెళ్ళి చూస్తే గుండు బాధితులు అంటే బట్టతల ఉన్న వాళ్ళకి జుట్టు 10 రోజుల్లో మొలిచేస్తుంది. అసలు ప్రపంచంలో ఏ వైద్యుడు కనిపెట్టలేని వైద్యం నా దగ్గర ఉంది అని చెప్పి ముంబై నుంచి వచ్చిన ఒక వకీల్, అతని పేరు వకీల్. అతను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ షేర్ చేశాడనమాట. ఏమని, మీకు బట్టతల ఎంత ఉన్నా కూడా దాని మీద జుట్టు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ వచ్చేసిన జుట్టు మీకు బట్టతల హెరిడిటరీ వల్ల రానివ్వండి, స్ట్రెస్ వల్ల రానివ్వండి, టెన్షన్ వల్ల రానివ్వండి, నేను ఒక లేపనం గాడి రాశాను అంటే కెమికల్స్ అనమాట. అది రాశాను అంటే 10 రోజుల్లో మీకు జుట్టు వచ్చేస్తుంది అని వాపోయాడు. సరే ఇది ఎంతవరకు నిజమో, అయ్యో ఎన్నో ట్రై చేసి ఉంటాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్కి వెళ్ళాం, రకరకాల నూనెలు వాడాము, ఆనియన్ ఆయిల్ అని వాడాము, మార్గానో ఆయిల్ అని వాడాము, మందార నూనె వాడాము. ఇన్ని నూనెలు వాడినా మనకు రావట్లేదు, ఇతను ఏదో చూస్తా అన్నాడు, ఇట్లా రాసిన వాళ్ళం అవి కూడా రాయించడం తప్పులేదు కదా అని పోయారు. వాడేం అనౌన్స్ చేశాడంటే, నేను పలానా రోజున హైదరాబాద్కి వస్తున్నాను, నా ఫ్రెండ్ అక్కడ చార్మినార్ దగ్గర బిగ్ బాస్ సలూన్ అని ఉంటుంది, అక్కడ ఉంటాను, నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పాడు అతను. సో అతను వస్తున్న టైము డేట్ అన్ని షేర్ చేసేసరికి కార్లు, బస్సులు, ఆటోలు ఏది పడితే అది అక్కడికి వెళ్ళిపోయి 8,800 మంది గుండ్లు కొట్టించుకున్నారు. ఒక్కొక్క గుండుకి 100 రూపాయలు చెల్లించారు. గుండు కొట్టించుకున్న తర్వాత దాని మీద ఒక కెమికల్ లాంటి రసాయనం రాసేసి, మీకు ఒక 2-3 గంటలు టైం పడుతుంది, దాని మీద మీరు చెమట పట్టకూడదు, మంచినీళ్ళు అంతా చిలకరిస్తూ ఉండాలి, ఆ నీళ్లు కింద కారకుండా ఉండడానికి మీకు ఒక బట్ట కడతాను, అది కట్టేసి మీరు 2-3 గంటల తర్వాత ఆ బట్ట తీసేయండి, మీకు అసలు అప్పటికే గుండు, ఫ్రెష్ గుండు మీద విత్తనాల నుంచి మొలకలు వచ్చినట్టు మొలకలు వచ్చేస్తాయి, మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు. అమ్మ వీడు చెప్పింది నిజమేమో అని చెప్పి చాలామంది 3 గంటల వరకు వెయిట్ చేశారు. కొంతమంది మండుతోంది ఇక్కడ, నాకేదో ఇబ్బందిగా ఉందని చెప్పి కొంతమంది క్లీన్ కూడా చేసేసారు దాన్ని, గుండుని. తీరా చూస్తే ఉన్న జుట్టు కూడా పోయింది. ఆల్రెడీ గుండుకి మీద రసాయనం రాయడం వల్ల ఇంకా జుట్టు మొలచదు అని చెప్పేశారు డాక్టర్లు. ప్లస్ కొంతమందికి కోడిగుడ్డు సైజులో పుండు లేచిపోయి బొబ్బలు ఎక్కిపోయినాయి స్కిన్ ఇరిటేషన్ వలన. సో ఇలాంటి వాడి మీద వాటి రక్తం సంపాదించింది ఎంత అయ్యా అంటే 11 లక్షలు సంపాదించాడు. 8,800 ఇంటూ 100 రూపాయలు 8,80,000. ప్లస్ మిగతాది మాకు జుట్టు తెప్పిస్తే మీకు మేము ఆస్తైనా రాసిస్తామనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, వాళ్ళలో వాళ్ళు వీళ్ళకి ఇలా డబ్బులు సమర్పించుకున్నాడు. వాడు వెంటనే ముంబై ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడ ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్ డీటెయిల్స్ కానీ, ఆ బిగ్ బాస్ సెలూన్ అనేది కూడా లేదు అక్కడ. అన్నీ వీడు 2-3 గంటల్లో మొత్తం బద్మాష్ అయిపోయింది. చూసారా, ఇలాంటివన్నీ నమ్మి బట్టతల అనేది మనకు స్ట్రెస్ వల్ల వస్తుందండి. మనం తినే ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, మనం ఉండే కల్చర్, ఎన్విరాన్మెంట్, వీటన్నిటిని చూసుకొని బట్టతల వస్తుంది. సో హెరిడిటరీ వల్ల కూడా రావచ్చు. అది మనం మెడికల్గా వెళ్ళి ఏదైనా డాక్టర్ని, డెర్మటాలజిస్ట్ని, కాస్మెటాలజిస్ట్ని సంప్రదిస్తే మీకేమైనా లక్ ఉండొచ్చేమో, కానీ ఇలాంటి వాటిని మాత్రం నమ్మద్దు. స్టే ట్యూన్ టు XTV ఎక్స్క్లూజివ్ కాంటెంట్.